నేను నవదీప్ గారు అండి. కొంచెం గెడ్డం హెయిర్ ఏదో మ్యాచ్ అయింది, కళ్ళు మ్యాచ్ అవ్వలేదు, అడ్జస్ట్ అవ్వాలి తప్పదు సార్ ఈ రోజుకి. అందరికి నమస్కారం. నువ్వు చెప్పిన నంబర్ గానీ శేఖర్ మాస్టర్ ఫిక్స్ అవ్వడం. నా పేరు సుధీర్. వద్దులే సరే, గుడ్ మార్నింగ్ రసిక రాజా. గుడ్ మార్నింగ్ రసిక రాజా. గుడ్ మార్నింగ్ రసిక రాజాస్. సారీ, నేను నైట్ రూమ్ కి రాలేదు. సారీ రా, నేను కూడా రాత్రి రూమ్ కి రాలేదు. సారీ రా, రాత్రి నేను కూడా రూమ్ కి రాలేదు. ఎప్పుడున్నారా ఏంటి చెప్పు, మధ్యలో కుర్రాడు తప్ప. నైట్ మీరిద్దరు రూమ్ లో లేరా? ఇద్దరు రూమ్ లో లేవు. చీ అమ్మ, అనవసరం 3000 ఒక రూమ్ కి. ఇందుకే కోఆర్డినేషన్ ఉండాలి. వాట్సాప్ లో గ్రూప్ క్రియేట్ చేసుకో, ఇన్నా అవుటా అని చెప్పాను. ఈ సెంచరీ అండర్స్టాండింగ్ కొంచెం డబ్బులు మిగిలితే. ఒక నిమిషం. హలో, ఎప్పుడు చెప్పాలి కదా ముందే. ఏమైందిరా? అక్కి తాంటి కరుణ ఏంట్రా మీరు కూడా సేమా? అందుకే నాకు అండర్స్టాండింగ్ ఉండాలి. వాట్సాప్ గ్రూప్ పెట్టుకోలేదు, టచ్ డు నాట్ టచ్ అని. బ్రో మర్చిపోయా, నిన్న రాత్రి బుక్ చదివాను. ఆ బుక్ చదివిన తర్వాత నాలో ఎనర్జీ మామూలు లేదు. ఏంట్రా బుక్ పేరు? ఏం పేరు? విజయానికి 6 బిట్లని. విజయానికి 6 బిట్లు కదరా, విజయానికి 6 మెట్లు. ఆ మెట్లే బిట్లుగా చదివా, అందుకే అలా గుర్తు. అరే ఏంట్రా బుక్ అది? స్వాతి బుక్ రా. అవునరా, నాకు ఎప్పుడు డౌట్ రా. స్వాతి బుక్ సెంటర్ పేజ్ లో ఏముంటదిరా? ఊకోరా, అందరి ముందు పట్టుకుని అడుగుతావు నువ్వు. చెప్పరా, స్వాతి బుక్ సెంటర్ పేజ్ ఏముంటదిరా? ఆ కుర్రాడిని అడగండి, మొత్తం తెలుసు. ఆడి గురించి రాసి ఉంటది అందులో. ఆ బుక్ లో అదేంటి ఎడ్జ్ లో ఏంటది? నెమలేకరా. దేనికి? అంటే నెమలేక పెడితే పిల్లలను పెట్టిదని పెట్టలేదురా. పంచే 2 ఎండ్రులు తీసి లోపల పెట్టు, పిల్లలు పడతాయి. అప్పటికి పుట్టపోతే ఆయన పెట్టి కవల పిల్లలు పడతారు. సారీ రా, ఆడ మర్చిపోయాను. ఎందుకు పెద్ద ఏమవుతారు నువ్వు? నేను గుర్కా అవుతా. గురక ఎందుకురా? రాత్రి అంతా తిరిగిన ఎవరే వనరు మనల్ని. ఇప్పుడేం పగలు తిరుగుతున్నట్టు. అవునా శేఖర్, పెద్ద నువ్వేమవుతారా? దొంగనవుతాను రా. దేనికిరా? దేనైనా దోచుకోవచ్చు కదా. మరి నీ పరిస్థితి ఏంటి బ్రో? నాకు ఇలా నైట్ టైం తిరగడాలు దోచుకోవడానికి అలవాట్లేదు. లేడీస్ హాస్టల్ పెట్టుకుంటాను ఒకటి. బ్రో నీ లైఫ్ పరిస్థితి ఏంటి? నా లైఫ్ ఏంట్రా, ఐస్ క్రీమ్ లైఫ్ సెట్ అయిపోయింది. కాకపోతే నువ్వే ఎన్ని క్రీమ్స్ వాడినా ఫేస్ సెట్ అవ్వట్లేదు. అవునా, ఈ నిన్న అవడలే కానీ ఆ క్రీమ్స్ ఏదో నాకేంట్రా సెట్ అవుతాను. నీకైతే డైరెక్ట్ గా ప్లాస్టికే సర్జరీ చేయించాలి. సరేరా, అన్ని బాగా చెప్పేసాం, కాలేజ్కి వెళ్దాం అండి. రే రే, నిన్నేరేట్ రారా. ఏంటి? ఎంత ధైర్యరా నీకు? ఏరా పిలిచినా రావా? ఎంత పొగర్రా నీకు? నాలేరా, నువ్వు కదా అడిగే. అమ్మ నువ్వే ముందు అడగాల్సింది. ఏంటి మరి ఈసారి పిలిచినప్పుడు వస్తావు? తీరా మందేద్దాం. నవదీప్, శేఖర్ మాస్టర్కి అలవాట్లేదుగా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏదో కలిపింది. ఏంట్రా అది? మత్తుగా ఉంది. ఇందాక మిమ్మల్ని ఒకటి ఏడిపించాడు కదే, వాడి బాటిల్లో మత్తు మంది కలిపా. ఈ దెబ్బతో రేపటి నుంచి వాళ్ళు జంబలగిడి పంబే మొత్తం అమ్మాయిలుగా మారిపోతారు. ఇక చూసుకో. సుధీర్, ఏంట్రా నా చేయి కింద దిగట్లేదు? కొడేసుకుంటుంది ఏంటిది?
ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వేంటి తేడాగా బిహేవ్ చేస్తున్నావు? శేఖర్ శేఖర్ అరే రా మాకు కొట్టేస్తా నిన్ను. లేచారా మీరు? వచ్చేయా శేఖర్ ఏంటి మీ అన్ని ఇలా వచ్చినాయి? శేఖర్ నాకెందుకో బొట్టు పెట్టుకుని అనిపిస్తుంది శేఖర్. నాకెందుకో లిప్స్టిక్ వేసుకోవాలని ఉంది. నాకైతే చీరే కట్టుకోవాలని ఉంది. సరే గానీ ముందు మనం ఇంటి పనులు చేసుకుందాం. అమ్మో ఇల్లంతా చూడండి ఎలా ఉందో. నువ్వు కల్లాపై నువ్వు ముగ్గేయి పద, ముందు ముగ్గేద్దారండి. ఏం ముగ్గేస్తున్నారు? ఇది 10 చుక్కల ముగ్గు. మరేంటి 5 చుక్కలే ఉన్నాయి? పక్కన ఇంటూ 2 పక్కన ఇంటూ 2. నువ్వే ముగ్గేసావు? ఈఫిల్ టవర్. మరి లేదేంటి? ఈఫిల్ టవర్ ఎక్కడ ఉంటది? ప్యారిస్ లో. అక్కడికి వెళ్ళి చూడు. నువ్వే ముగ్గేస్తున్నావు? ఒక్క చుక్క ముగ్గు. ఒక చుక్క ముగ్గు అదేలాగా? ఇదిగో ఇలా ఏటిమే. మనం కాలేజ్ టైం అయిపోతుంది, నేను రెడీ అయిపోతాను. ఓకేనా? అమ్మో నేను కూడా రెడీ. వచ్చే ఇంత అందంగా ఉంటున్న రోజు పసుపు రాస్తాం మొఖానికి. ఈరోజు కాలేజ్కి వెళ్తున్నాం కదా, కొంచెం అందంగా రెడీ అవ్వాలి. ఓకేనా? ఓకే. ఎక్కువ రాసుకో లిప్స్టిక్. అంతకన్నా రాస్తారా? రాసుకో. అరే శేఖర్ నువ్వురా పెట్టరా. కాలేజ్ బయలుదేరదామా? పదండి పోదాం. వచ్చే ఆగండి. ఇక్కడ ఉన్న మగ పురుగులందరూ మనల్నే చూస్తున్నారు. కొంచెం పైకి అనుకుని కవర్ చేసుకోండి. ఈ కాలేజీకు రోజు వచ్చి బోర్ కొడుతుందా? రే బావా హాయ్ రా. ఏంట్రా చేస్తావేంటి పైన? ఏంట్రా ఏంటి నలిపేస్తున్నావు? రే బావా మనోరా ఫ్రెండ్స్ రా. దూరం ఎవరు నువ్వు అసలు? రే బావా నేనురా నీ ఫ్రెండ్. ఏంట్రా దగ్గరకు వస్తా రాస్కెల్. సరే లోపల రా. ఏంట్రా నువ్వు అమ్మాయికి ఉన్నప్పుడు కూడా అబ్బాయి కూడా మారవా? నువ్వు వెళ్ళిపో, నీ జీవితం నాశనం అయిపోద్ది. పదండి ముందు కాలేజీకి వెళ్దాం. నా వల్ల కాదే, నువ్వు వెళ్ళు. భలే కవర్ చేసేవే. అడుగు పెద్ద కవర్ స్టార్. మీకు తగిన శాస్తి జరిగిందిరా. ఏం చేశారు? ఆ దాంట్లో జంబలగిరి పంప బెల్లేసా, మీరు మొత్తం అమ్మాయిలుగా మారిపోయారు. అంటే ఇప్పుడు మనం ఇంత ముందు అబ్బాయిలు ఉండేవాళ్ళవి అమ్మాయిలుగా మారిపోయాము. ఏ మాటగా మాట చెప్పుకోలేదు చెప్పండి. ఇలాగే బాగుంది కదా? అవును నాకు కూడా ఇదే నచ్చిందబ్బా. నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. కాలేజీలో కొత్తగా 3 అబ్బాయిలు జాయిన్ అయ్యారట. ఎక్కడున్నారు? అదిగో చూడు నవదీప్ అనే కండ్లు. నాకు అబ్బాయి నచ్చాడు, నేను అబ్బాయికి వెళ్ళిపోతాను. అబ్బా వాడు చిట్ అయ్యాడు కదా, అదిగో శేఖర్ అంట కర్కర్రే. నేను అక్కడికి వెళ్తా. మీ ఇద్దరికి సెట్ అయ్యారు. నీ పోస్టర్ నువ్వే చూసుకో. నా పోస్టర్ నేనే. నడక మార్చు. ఏంది అది? నాలాగా మాలాగా చేద్దాం అనుకున్నారు కానీ మీలాగా మీరే చేసుకున్నారు. మాస్టర్ మీరు ఏం ఫీల్ అయ్యారు దీన్ని చూసి? కరెక్ట్ గా మనలాగైతే చేయలేదండి, అలాగా వాళ్ళు చేసుకున్నారు. సుధీర్ నువ్వు మాత్రం పర్ఫెక్ట్ చేసావు. జంబలగడి బొమ్మలో మాత్రం పర్ఫెక్ట్ ఉన్నావు. నువ్వు బాగా ఎంటర్టైన్ చేశారు, బాగా నవ్వాం. అంటే మన గురించి మనల్ని మళ్ళీ చూపిస్తాం, అది జంబలగడి బొమ్మలాగా చాలా బాగుంది. సంగీత గారు 3 క్యారెక్టర్లు, సుధీర్ క్యారెక్టర్ మాత్రం చాలా ఒథెంటిక్ గా ఉంది. ఒరిజినల్ ఉంది కదా, సేమ్. నవదీప్ నీ క్యారెక్టర్ ఒరిజినలా వాళ్ళు చేసేది? నా క్యారెక్టర్ సీరియస్ ఫేస్ తో కామెడీ చేసింది, అది నాకు నచ్చింది. కానీ పక్కింటి ఆంటీ అనేది నాకు నచ్చలేదు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ అ వండర్ఫుల్ స్కిట్.